హాయ్ విను. తండ్రి డెత్ బెడ్ మీద ఉన్నాడండి. కొడుకుని పిలిచి, నాయన నా దగ్గర ఒక వాచ్ ఉంది, దీనికి ఒక 150 సంవత్సరాల చరిత్ర ఉంది, ఓల్డ్ వాచ్ తీసుకెళ్ళి ఒక షాప్లో అమ్మడానికి అడిగి చూడు ఎంత వస్తుంది. ఈ అబ్బాయి వాచ్ పట్టుకొని ఆ షాప్కి వెళ్తే వాళ్ళే దానికి 3,000 ఇస్తానని చెప్పారు. కొడుకు తండ్రి దగ్గరికి వచ్చాడు, నాన్న వాళ్ళు 3,000 ఇస్తానని చెప్పారు అని చెప్పాడు. సో తండ్రి ఏమన్నాడంటే, అయితే ఈసారి నువ్వేం చేస్తావంటే తాకాడు పెట్టే షాప్కి వెళ్ళి ఎంత వస్తుందో అడగమని చెప్పాడు. ఈ అబ్బాయి వాచ్ పట్టుకొని ఆ షాప్కి వెళ్తే ఆ షాప్ వాళ్ళంటే 10,000 వస్తుందని చెప్పారు. బాబు తిరిగి వచ్చాడు, నానా దీనికి 10,000 వస్తుందని చెప్పాడు. ఇప్పుడు తండ్రి చెప్పాడు, ఓ పంచి ఊరి చివరిన ఒక యాంటిక్ ఐటమ్స్ అమ్మే షాప్ ఉంది, అంటే పురాతన వస్తువులు అమ్మే షాప్ ఉంది, అక్కడికి వెళ్ళి దీనికి వాల్యూ ఎంత ఇస్తారు, డబ్బులు ఎంత ఇస్తారో అడగమని చెప్పారు. సో ఆ షాప్కి వాచ్ పట్టుకెళ్ళినప్పుడు ఈ వాచ్ 150 years ఓల్డ్ వాచ్ కదా. సో వాళ్ళ ఆనందంతో దాని వాల్యూ తెలుసు కాబట్టి వాళ్ళు ఏమన్నారంటే దీనికి 1,85,000 ఇస్తామని చెప్పారు. ఈ బాబు ఆనందంతో తండ్రి దగ్గరికి వచ్చి, నాన్న ఈ వాచ్కి 1,85,000 ఇస్తానని చెప్పి ఆ షాప్ వాళ్ళు చెప్పారని చెప్పినప్పుడు తండ్రి ఒకటి చెప్పాడు, నాన్న జీవితంలో ఇది గుర్తుపెట్టుకో, ఏంటంటే మనకి వాల్యూ ఉంది, మనకి ప్రతి వ్యక్తికి వాల్యూ, నీ వాల్యూని యాక్సెప్ట్ చేసేవాళ్ళు, నీ వాల్యూని ఓకే అనేవాళ్ళు, నువ్వు ఎక్కడైతే నిన్ను యాక్సెప్ట్ చేస్తారో అక్కడే ఉండాలి. నువ్వు ఒక వాటర్ బాటిల్ మనం ఒక పాన్ షాప్లో కొంటే దాని 20 రూపీస్, దాన్ని ఒక చిన్న రెస్టారెంట్లో మన వాటర్ బాటిల్ తాగితే దాన్ని 30 రూపీస్. ఒక 5-star రెస్టారెంట్కి వెళ్ళినప్పుడు ఆ వాటర్ బాటిల్ యొక్క వాల్యూ 300 to 500. సేమ్ వాటర్ బాటిల్ పొజిషనింగ్ ఇస్ ఇంపార్టెంట్. మన జీవితంలో కూడా మంచి వాళ్ళ దగ్గర, లేకపోతే లైక్ మైండెడ్ పీపుల్ దగ్గర, అదేవిధంగా సక్సెస్ఫుల్గా ఉండేవాళ్ళు, మోటివేటర్స్, మోటివేషనల్ ఐడియాస్, పాజిటివ్ థింకర్స్తో మనం ఎప్పుడైతే మూవ్ అవుతామో, వాళ్ళ దగ్గర ఎప్పుడైతే మనం పొజిషన్ అవుతామో మన జీవితం, సో పొజిషనింగ్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. సేమ్ వాచ్ డిఫరెంట్ ప్లేసెస్కి వెళ్ళినప్పుడు డిఫరెంట్ వాల్యూస్ దానికి వచ్చింది. అలాగే మన జీవితంలో కూడా మనకు కూడా వాల్యూస్ అనేవి ఉన్నాయండి. ఆ వాల్యూస్ని మనం పొజిషన్ చేసే చోట ఉంచాలి. మనకి వాల్యూ ఇవ్వని చోట మనం ఉండకూడదు, వాళ్ళని యాక్సెప్ట్ చేయొద్దు. యు ఆర్ గ్రేట్ అన్న విషయం మీకు తెలుసు, మీరు సక్సెస్ఫుల్ అని తెలుసు, మీరు అందరినీ ఇన్స్పైర్ చేయగలరు. ఒకటి గుర్తుంచుకోండి, ఈ వాచ్ లాగా మీ యొక్క బ్రాండ్ వాల్యూ కూడా మీరు పెంచుకోండి. లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్. థ్యాంక్ యూ.